విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే యముడై 8వ తరగతి విద్యార్థి పట్ల కీచకంగా ప్రవర్తించాడు. తెలుగు రాయలేదంటూ చెయ్యిపై కొట్టడంతో బలంగా గాయమై ఉంది. మెదక్ జిల్లా మనోరాబాద్ మండల్ ముప్పిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో కొండాపూర్ గ్రామానికి చెందిన చింతల లక్ష్మీప్రసాద్ 8వ తరగతి చదువుతున్నాడు. తెలుగు పండితుడు అంజిరెడ్డి కోపం వచ్చి తెలుగు ఎందుకు రాయలేవంటూ చితకబాదాడు. దీంతో విద్యార్థి తన గోడు తల్లితో వెళ్లబోసుకున్నాడు. ఇది తెలుసుకున్న తల్లి తన గ్రామం నుండి ముప్పిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలకు 10 మందితో ఆందోళనకు దిగారు. ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు తప్పైందని చెప్పి సర్ది చెప్పి పంపారు. ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగిన తల్లి తన కుమారుడి చేయి తీవ్రంగా దెబ్బతిన్నది కాబట్టి పరిష్కరించేంత వరకు పాఠశాల నుండి వెళ్లిపోమని ఉపాధ్యాయులతో తెలిపింది. 8వ తరగతి చదువుతున్న లక్ష్మీప్రసాద్ కు తండ్రి లేకపోవడంతో తన బాధ తల్లితో చెప్పుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చెప్తుంటే విద్యాబుద్ధులు బోధించే ఉపాధ్యాయులు కీచకంగా మారడంతో పక్క విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే జిల్లా విద్యాధికారి ముప్పిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల తెలుగు పండితుడు అయిన అంజిరెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగుతామని విద్యార్థి తల్లి మీడియాతో తెలిపింది. జిల్లా విద్యాధికారిని ప్రజాజ్యోతి వివరణ కోరగా మనోరాబాద్ మండల్ ఎంఈఓతో విచారణ జరిపించి తెలుగు పండితుడైన అంజిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ తెలిపారు. అంజిరెడ్డి అయితే ఎప్పుడు కొడతాడా ఇట్లా? ఎప్పుడేం కొట్టాడు నేను? నీకు చేతు లేపొస్తుందా మాట్లా అనొస్తుందా ఇట్లా? ఏమైందా అసలుకి దెబ్బ ఎట్లా కొట్టేదాం అనుకుంటా అసలుకి? అసలు ఈ మట్ట మీద ఇట్లా హోంవర్క్ చేసిన చేయలే అన్నారు కదా. అయితే ఏం చేసినంటే బుక్కులు తీస్తున్నంట. ఈయన బుక్కులు తీస్తుంటే అయితే ఆయన చెవులిన వాడే చెవులిన వాడే అంటారు, మరి తెలియదు కానీ ఇట్లా ఇట్లా వంగి తీస్తున్నంట. బుక్కులు కేసీఆర్ ఇచ్చినవి మస్తు ఉంటాయి కానీ అవి తీయబోయిండట. తీయబోతే దొరకలేబట్ట సామాన్యంగా అవి అన్ని ఉంటాయి కదా బాగానే. ఇట్లా తీయబోయిండట, దొరకలేబట్టి దొరకకపోయేసరికి ఇట్లా తీస్తుంటే ఇట్లా కొట్టబోయిండ. కొట్టబోగానే ఇట్లా పెట్టిండు. దేంతో కొడుతుండు? కట్టెతోనంట. రాడట అది. రాడా? అదేంటి ఇట్లా దొడ్డు కట్టె అంత పెద్ద కట్టెతోని ఇంత పెద్ద కట్టె పాడైందో ఆడ. అందరినీ సన్న కట్టెతోనే కొట్టినట. కానీ వీని దగ్గరికి రాగానే దొడ్డు కట్ట పట్టుకున్నాడు. అయితే ఇట్లా కొట్టబోయిండు కదా. ఇట్లా కొట్టబోయినప్పుడు ఈ ముక్కు నెత్తికి ఎడ తాకుతుంది అని చెప్పి చేయడం పెట్టినాడు. ఈ మట్ట మీద మంచిగా తాకింది. ఇప్పుడు ఏంటంటే ఇది ఇట్లా పట్టుకుంది. మళ్ళా రేపు తోలుకొస్తే చెప్తామంటారు. ఇప్పుడు ఏమంటారు టీచర్ గిట్లా అడిగితే మీరు? తప్పైంది అంటారు. తప్పైంది. పొద్దున గిట్లా మరి తాకరాని చోటు తాకితే మేము చూసుకుంటాం. ఇప్పుడైతే సారీ తప్పైంది ఆయనకు చెప్పినాం అంటారు. ఇప్పుడు చేయికి దెబ్బ తాకింది ఏమన్నా చూపించిన ఆయన గిట్లా చేతి ఏమన్నా? నేనే తోలుకుపోయింది. ఏడికి తీసుకుపోయారు హాస్పిటల్? కొలతూరు తీసుకుని కట్టించినావా? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు డాక్టర్? ఆయన ఇట్లా బెనికింది, మళ్ళీ ఈ కాట చూసినాక చూద్దామంటారు.